తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలైతే అనేక రకమైన పథకాల కింద రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక చాలామంది తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు ప్రతిరోజు ప్రతి క్షణం ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసమే 4,016 రూపాయలు 6,016 రూపాయల పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది పెన్షన్ల సమయం అనేది వచ్చినప్పుడు. ఇక కొన్ని జిల్లాలలో ఎన్నికల కోడ్ అమలు అవ్వడంతో పెన్షన్లు అనేది ఇవ్వడం లేదు. ఇక పెన్షన్ డబ్బులు ఈరోజు రేపు ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి, ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నట్లుగా సమాచారం ఉందో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకుందాము. ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా గ్రామ పంచాయతీ దగ్గర లేదంటే పోస్ట్ ఆఫీసులలో పెన్షన్లు తీసుకుంటారో వారికి కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తూ లిస్ట్ అయితే విడుదల చేసింది. ఇక ముఖ్యంగా ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి మనకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు ఎటువంటి వారికి పెన్షన్ డబ్బులు పంపిణీ అయినారో తెలుసుకుందాము. అంటే ఇటు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉంటారు. కాబట్టి ఇక ఎవరెవరికి రేపు ముఖ్యంగా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి, లిస్ట్ ఉందో మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం అయితే కాకుండా ఇటు మహాలక్ష్మి పథకం కింద కూడా 2,500 రూపాయలు మహిళలకు కూడా ఎప్పటికీ ఎవరెవరికి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్ డబ్బుల కిందిగా కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసే ప్రక్రియపై భాగంగా మాట్లాడుతూ కేబినెట్ మీటింగ్ సమావేశాలలో నిధుల సర్దుబాటు కోసం కూడా భారీ ఎత్తున ఆలోచించడం అయితే జరిగిందంట. ఇక ఏకంగా ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం దాదాపు 5,000 కోట్ల రూపాయల నిధుల్ని ఖర్చు పెట్టబోతున్నట్లు సమాచారం. ఇంకా ఇప్పటికే ఆర్థిక శాఖకు ఇంకా నిధులు అనేది సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక అన్ని అనుకూలంగా ఉంటే ఎన్నికలు జరిగిన తర్వాత జనవరి నెలలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు చేయూత కొత్త పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు 6,000 రూపాయల డబ్బులను అయితే విడుదల చేసేందుకు అన్ని గ్రీన్ సిగ్నల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చిందంట. ఇక అప్పటి నుంచే ఇటు మన మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 18 నుండి 50 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 రూపాయల డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో మాత్రమే రేపైతే పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయనున్నారు. ఇక ఇంకా కొన్ని జిల్లాలలో పెన్షన్ డబ్బులు ఎన్నికలు కూడా అమలు అవడంతో వారికి తిరిగి డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని అయితే వారి ఖాతాలలో వారి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక డబ్బులు ఖాతాలలో జమ కాని వారు ఎవరైనా ఉంటే తమ ఖాతాలకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్బిసి లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉన్నారా లేదా అని అయితే చెక్ చేసుకోండి. ఇక ఈరోజున్న తాజా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.